రాత్రి వండుకునేటప్పుడు అలారం పెట్టుకున్నా. పొద్దుగాల లేచి ఎవ్వరి ముఖం చూడకుండా ఇంట్లోనే ఉన్నా. తలుపులు కిటికీలు అన్నీ పెట్టేసిన. అంబటాల దాకా పొయ్యి కూడా ముట్టియలే. ఇక మా సత్తిగాడు అక్క ఆకలి ఆకలి అని ఏడవబట్టిండు. మూలకు పడేసిన పేజీ జిరాక్స్ కాగితం చిచి నేను కూడా అట్లనే అంటున్నా ఎక్స్రే తీసుకొని బయటకు పోయిండు. మీరు కూడా నా లెక్కనే గానం పట్టిందని చేసిండు కదా. గానం ఇడవంగానే మస్తు పని పాడైంది ఇంట్లో. ఇల్లు శుద్ధి చేసుకొని పూజలు చేసి పొయ్యి ముట్టించి కూర పువ్వు వండే వరకు కొలువుకు టైం అయింది. ఇక బాదర ఇంత తిని ఆఫీస్కి కురుకొచ్చిన. ఆఫీస్కి వచ్చినాక వీడియోలో చూసిన గానం ఎట్లా పట్టిందో అని. మీ దాంట్లో ఎవరన్నా చూడని వాళ్ళు ఉన్నారా? అయితే ఈ వార్తను చూడండి. అబ్బా ఎంత ముద్దుగున్నాడు సూర్యుడు, మక్క పెట్టిన తాటిపండు లెక్క. కింది బాజుకు చంద్రుడు అడ్డమచ్చే వరకు మొరికి పెట్టినట్టు కనిపిస్తుండు. పొద్దు పొద్దుగాలనే హైదరాబాద్ లో ఇట్లా గానం పట్టింది. మళ్ళా గానం ఇడుస్తున్న చూడుండ్రి. మొత్తం ఇడిచింది. డైరెక్ట్ గా చూస్తే కళ్ళు పోతాయని అద్దాలు పెట్టుకొని చూసిండ్రు పబ్లిక్. ఈ టైంకి ఏం తినద్దంటారు కానీ కొందరైతే తిని చూపించిండ్రు ఏం కాదని. 30 అవుతుందని అనుకున్నోళ్ళు ఇంట్లో పొయ్యి కూడా ముట్టియలే ఊర్ల పొంట. ఇక తిరుపతి ఎంకన్న గుడి కాంచెల్లి యమలాడ రాజన్న గుడి దాకా అన్ని గుళ్ళకు తాళాలేసిండ్రు. భక్తులు కూడా ఎవ్వరు రాలే. సూర్యగానం ఇడిచినాక తానాలు జపాలు చేసి గుడి తలుపులు తీసిండ్రు. మొత్తం శుద్ధి చేసినాకనే పూజలు సురువైనాయి. ఇక బయటి దేశం ఇండోనేషియాల పట్ట పగటిలే ఎన్నెల ఊసింది. మస్త్ అనిపిస్తుంది కదా.